పెళ్ళైన ప్రతి మహిళ తల్లి కావాలనుకుంటుంది. ప్రస్తుతం ఉన్న బిజీ జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళలు గర్భం దాల్చడం కూడా కష్టమైపోతుంది. దీంతో అనేక మంది ఐవీఎఫ్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. తల్లి కావాలన్న తమ కోరికను తీర్చుకునేందుకు కృత్రిమ గర్భధారణ బాట పడుతున్నారు. అయితే ప్రైవేటు ఆసుపత్రిలో ఐవీఎఫ్ కోసం లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉచితంగా ఐవీఎఫ్ సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు 6 జిల్లాల నుండి రోగులు ఈ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వస్తుంటారు. ఈ మధ్యకాలంలో గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకొని ఉత్తర అమెరికాలో స్థిరపడిన విద్యార్థి సంఘం జింకానా 100 కోట్ల రూపాయలతో మాతా శిశు సంరక్షణ భవన్ జీజీహెచ్లో నిర్మాణించింది. 600 పడకలతో అత్యాధునికమైన ఎంసీహెచ్ బ్లాక్ ప్రారంభమైంది. ప్రభుత్వం దాదాపు 20 కోట్ల రూపాయలతో ఇక్కడ పరికరాలను సమకూర్చింది. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా చికిత్స అందించాలని కొంతమంది వైద్యులు సూచించారు. సత్యవేడు ఎమ్మెల్యే థామస్ కూడా ఇదే ప్రతిపాదనను అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ముందుంచారు. సీఎం బర్త్ రేట్ తగ్గిపోకుండా చూడాలని సూచిస్తూ పాపులేషన్ పాలసీని తెరపైకి తీసుకువచ్చారు. ఇద్దరికంటే అధికంగా పిల్లల కంటే ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సమయంలో జీజీహెచ్లో ఐవీఎఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తల్లి కావాలనుకునే పేద ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచినట్లు ఉంటుందన్న ఆలోచనతో ఐవీఎఫ్ సెంటర్ను ప్రారంభిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలను ఐవీఎఫ్ కోసం వసూలు చేస్తున్నారు. దీంతో పేదలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ వైద్యం చేయించుకోలేకపోతున్నారు. ఐవీఎఫ్ చేయించాలంటే ప్రత్యేక యంత్ర పరికరాలతో పాటు ఆధునిక సాంకేతికత కూడా ఎంతో అవసరం ఉంటుంది. అయితే రాజధాని జిల్లాలో ఉన్న గుంటూరు జీజీహెచ్లో ప్రయోగాత్మకంగా ఈ సెంటర్ను ఏర్పాటు చేస్తే పేద ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందన్న ఆలోచనతో ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రభుత్వం ఐవీఎఫ్ సెంటర్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. పాపులేషన్ పాలసీ తీసుకురావాలన్న సీఎం ఆలోచనలు చేస్తున్న సమయంలో ఐవీఎఫ్ సెంటర్ ప్రతిపాదనలు కూడా వచ్చాయన్నారు. చంద్రబాబు వెంటనే గుంటూరు జీజీహెచ్ సెంటర్లో ప్రారంభించాలని ఆదేశించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ట్రీట్మెంట్. ముఖ్యంగా ధనిక వర్గాల్లో పిల్లలు లేనటువంటి సంతానం లేనటువంటి దంపతులు ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం ముందుకు రావడం, లక్షల ఖర్చు అయినప్పటికీ కూడా దాన్ని భరించి వారికి కావాల్సినటువంటి సంతానాన్ని సాధించుకోవడం జరుగుతూ ఉంది. కానీ ముఖ్యంగా పేద ప్రజలు, ఎందుకంటే ఈరోజు సంతానం అనేది చాలా ఎమోషనల్తో కూడుకున్నటువంటి అంశంగా పేద ప్రజలు, ముఖ్యంగా భార్యాభర్తల్లో భర్త ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పడుతూ అనేక వ్యసనాలకు బారిన పడుతున్నటువంటి పరిస్థితులు కానీ, అలాగే ముఖ్యంగా మహిళలు కూడా మానసికంగా వాళ్ళందరూ కూడా మానసికంగా వాళ్ళకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉంది. దీని మీద ఏ విధమైనటువంటి కార్యాచరణ చేయాలనేటువంటి ఆలోచన కన్నా ముందు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో కుటుంబ నియంత్రణని ఎక్స్పోజర్ చేసినటువంటి పరిస్థితులు, కానీ ఈరోజు ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో వస్తున్నటువంటి మార్పులను గమనించి ఒక దార్శనికత కలిగినటువంటి నాయకుడిగా రాబోయేటువంటి రోజుల్లో, రాబోయేటువంటి ఇయర్స్లో ఏదైతే జనాభా నియంత్రణ అనకన్నా జనాభా మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనందరం కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనకు తెలిసి ఈరోజు ఫెర్టిలిటీ ఎంఎంఐ ఏదైతే ఉందో 1.9%కి ఆంధ్రప్రదేశ్ ఉండడం అనేది కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇంతకుముందు గతంలో మనందరం కూడా ఒక 20 సంవత్సరాల ముందు వెళ్తే భారతదేశ ఎంఎంఐతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో 3% ఎంఎంఐ ఉండేది. కానీ ఈరోజు ఫెర్టిలిటీ రేట్ ఏదైతే దానికి సంబంధించినటువంటి ఇది చాలా తక్కువ స్థాయిలో ఉండడం, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పాపులేషన్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచనతో అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ మీద గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక శాసనసభ్యుడు ఎవరైతే ఐవీఎఫ్లో పూర్తి స్థాయిలో ఒక డాక్టర్గా పేరెన్నికైనటువంటి ఒక శాసనసభ్యుడు తనకు వచ్చినటువంటి ఆలోచనను అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఈ ఐవీఎఫ్ అనేది పేద ప్రజలకు కూడా అవసరం, వారికి కూడా ఇటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చాలామంది సంతానాన్ని దక్కించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పినటువంటి అంశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి అధికారుల ద్వారా పూర్తిగా దాని మీద దృష్టి సారించడం, ముఖ్యంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి
ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మొదటి A1 చైల్డ్ అండ్ మదర్ కేర్ సెంటర్గా మనకు జిమ్ఖానా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి MCH బ్లాక్ దాదాపు 600 బెడ్స్తో ఒక పక్కన పల్మనాలజీకి సంబంధించినటువంటి వీళ్ళకి పిల్లలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్తో పాటు కాన్పులకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయడం, అక్కడ ఇటువంటి ప్రాజెక్ట్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా గుంటూరులో పెట్టడం, గుంటూరులో కావాల్సినటువంటి వసతులు కానీ ప్రభుత్వం వైపు నుంచి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ దానికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ కానీ డాక్టర్స్ కానీ అన్నీ కూడా ప్రొక్యూర్ చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఇది తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పేద ప్రజల పక్షాన, మన నగర ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం. యాక్చువల్గా GGH అంటే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అంటే శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు నిత్యం కూడా అనేక మంది దూర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆసుపత్రికి వచ్చేటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఇటువంటి IVF ప్లస్ MCH ఏదైతే బ్లాక్ ఉందో దీంట్లో చాలామంది ఇప్పటికే దాదాపు 70 వెంటిలేటర్స్, పిల్లలకు అవసరమైనటువంటి వెంటిలేటర్స్ కానీ 600 బెడ్స్తో డాక్టర్స్తో ఒక మంచి చైల్డ్ అండ్ మదర్ కేర్ సెంటర్ని గుంటూరులో ప్రారంభించుకోవడం జరిగింది. అందులో ఈ IVF కూడా రావడంతో ఒక 100% ఫెసిలిటీగా మనందరం కూడా GGHని తీసుకోవచ్చు.